ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. మీరు ఇంతకుముందు చెప్పిన ఏదైతే గ్రామానికి 100,00,00,000 ఇచ్చి అంటే 400 గ్రామాలకి 400,00,00,000 పెట్టి దానిపైన ఫస్ట్ ఫోకస్ చేయాలి అన్న మీ ఆలోచన ఏదైతే ఉందో చాలా గొప్ప ఆలోచన, డౌట్ లేదు. కానీ 400,00,00,000 ఎక్కడి నుంచి తెస్తారనేది అసలు ప్రశ్న. ఇది గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మా సంస్థల ద్వారా మాకు సిఎస్ఆర్ ఫండ్ అని ఉంటుంది మాట. యూజువల్గా ప్రతి వ్యాపారస్తుకి దేర్ ఇస్ ఎ కమిట్మెంట్, గవర్నమెంట్ కమిట్మెంట్. సో ఆ సిఎస్ఆర్ నిధులతోనే మేము గత ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా ప్రాంతాలు, అంటే మన బిజినెస్లు, పరిశ్రమలు పెట్టే ప్రాంతాల్లోనే మేము చాలా సిఎస్ఆర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇవాళ మా సంస్థల ద్వారానే ఈ ప్రాంతంలో కూడా చాలా వాటిల్లో పెట్టుబడులు పెట్టబోతున్నాం కాబట్టి దాని నుంచి సిఎస్ఆర్ నిధులు ఏ మాదిరిగా మాకు వస్తాయో మాకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మినిమం కమిట్మెంట్ కానీ 400 కోట్లని దృష్టిలో పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఓఎన్జీసీ కానీ చాలా మల్టీనేషనల్స్ కూడా ఈ ప్రాంతంలో చాలా వ్యాపార రీత్యా రావు. వీళ్ళందరితోనూ మనకి అవగాహన ఉండి మనం చేసే ప్రోగ్రామ్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండి చేసే దాంట్లో ఉంటే 400 కోట్లు అండి, అంతకన్నా 1000 కోట్లు కూడా తెచ్చుకునే అవకాశాలు ఈ ప్రాంతం మీద ఉన్నాయి. మిమ్మల్ని గెలిపిస్తే ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మీరు చేసేది ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది సార్ నాకు మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే మీకు మంచి విజన్ ఉంది, మీకు ఫస్ట్ ప్రాంతీయ అభిమానం ఉంది అన్న విషయం నాకు అర్థమవుతుంది. కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఇదే కాకినాడ టికెట్ కోసం ఎన్ని పార్టీలైనా తిరిగిన మీకు ఈ 15 సంవత్సరాలలో మీరు కాకినాడకు చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడు దాకా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ పాలిటీషియన్ 50-60 ఏళ్లలో చేయింది నేను ఈ ప్రాంతంలో ఉన్న యువతి యువకులకి గైడ్ చేయగలిగాను. వాళ్ళ చదువులకు కానీ చాలామంది అంటే మనం చేసిన ఉపకారాన్ని చెప్పుకోకూడదు అంటారు కాబట్టి నేను ఎప్పుడు దాని మీద నాకు పర్సనల్గా బట్ చాలా మందికి చదువుకోవడానికి నేను ఈ 10-15 సంవత్సరాల్లో కూడా చాలా మంది హెల్ప్ చేశాను ఈ ప్రాంతంలో ఫైనాన్షియల్గా. స్కూల్ ఫీజులు అంటారు కానీ లేకపోతే రకరకాలుగా, లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకునేటప్పుడు చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చి మా ఓన్ ఏం చదువులు చదివించాలి, ఎక్కడ చదివించాలి ఇవన్నీ అంటే పర్సనల్గా ఉన్న దొరికిన టైంలో చాలా మంది కౌన్సిలింగ్ ఇచ్చి చాలా మంది ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడు ఓటు వేయలేదా సార్? మరి ఎందుకు గెలవలేదు అంటే మనం ఇవాళ ఉద్యోగాలు 3,000 మందికి ఇస్తే 3,000 మంది కుటుంబాలంటే ఒక 15,000 ఓట్లు వస్తాయి. నాకు 5 లక్షల పైచీలకు ఓట్లు పడి అంటే ఇలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టే కదా. కానీ ఇది గుడ్ విల్గా, ఎందుకంటే మా వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు ఎప్పుడు నేను యాంటీ వేవ్ అంటే పార్టీలకి యాంటీగా ఉన్న వేవ్ ఉన్న పార్టీల్లో పోటీ చేశాను కాబట్టి అది నాకు కలిసి రాలేదు. కానీ మొట్టమొదటిగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలన. గతంలో కూడా వైసీపీలో ఉన్నారు మీరు. 2014లో వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోయిందండి. అవును. కానీ అప్పుడు పార్టీకి ఓవరాల్గా మాకు అంత ఫేవరబుల్ కండిషన్స్ లేకపోయినా అప్పుడు మొట్టమొదటిసారిగా పొత్తున్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తంలో స్మాలెస్ట్ మార్జిన్తో ఓడిపోయిన వ్యక్తి నేనే. పొత్తున్నప్పుడు స్మాలెస్ట్ మార్జిన్తో ఓడిపోయారు. మరి ఇప్పుడు కూడా పొత్తుంది కదా పక్కన. ఇప్పుడు పొత్తుంది, జనాలకు పూర్తిస్థాయి అవగాహన ఉంది. అప్పుడు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చిన వైనం, స్టేట్ విభజన జరిగిన వైనం. ఈసారి ఆల్రెడీ విభజన జరిగిన తర్వాత పెద్ద హోప్తో చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున పట్టం కట్టు పెడితే ఏ మాదిరిగా పరిపాలన చేశారో ఆయన చూశారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని 2019లో చూశారు. ఇవాళ ఈ జరగబోయే 24 ఎలక్షన్స్ ఫర్ జగన్ అగెయిన్స్ట్ జగన్. ఫర్ జగన్ అగెయిన్స్ట్ జగన్ ఇదే జరగబోతుంది. ఇదే జరుగుతుంది ఎలక్షన్స్. మీరు అది అనగానే నాకు ఇంకొకటి గుర్తుకొచ్చింది సార్. మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని తప్పకుండా అడగాలని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు మనం వింటున్నాం ద మోస్ట్ ఏమంటారు సౌండింగ్ లైన్ ఏంటి అని అంటే ఇప్పుడు పేదోళ్ళు వర్సెస్ పెత్తందారులు. మరి మీరు పెత్తందారేగా? నో అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారే, రాజకీయ పార్టీలు ఇవాళ కీలకంగా ఉన్న వాళ్ళందరూ పెత్తందారులే. అంటే దాని అర్థం ఏందనేది నాకు అర్థం కావట్లేదు. ఇది ఫిలసాఫికల్గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఈ రాష్ట్రంలో వెల్త్ క్రియేషన్ చేయాలి, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయి పేదరికాన్ని నిర్మూలించాలి, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్ని కుల మతాలకు అతీతంగా చేయాలి. నో అది మీరు రాబిన్హుడ్ స్టోరీ చెప్పడం బాగుంటుంది కానండి. ఇవాళ పెత్తందారులని తీసుకుని వెళ్ళిపోయేది కాదండి. ఇవాళ మీకు పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వ్యత్యాసం చెప్తాను. సేమ్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పుడు దాకా 2,77,000 కోట్లని డైరెక్ట్ డీబీటీ ద్వారా లబ్ధిదారులకి అంటే నిరుపేద కుటుంబాలకి పెద్ద స్థాయిలో ఈ రాష్ట్రంలో ఇచ్చారు. అంటే
ఆల్మోస్ట్ ఇంచుమించు 80% పైన కుటుంబాలందరికీ అందించారు. దీనికి కాంట్రాస్ట్గా మీకు అక్కడ ఆ రాష్ట్రంలో చూసుకుంటే అంతే 2,70,000 కోట్లని తీసుకెళ్లి ప్రాజెక్టుల పేరుతో ప్రాజెక్టులు కట్టారు. ఇవాళ ఈయన ఖర్చు పెట్టిన దానికి ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా క్వశ్చన్ చేయలేని కేవలం వ్యక్తిగతంగానే మాట్లాడతారు తప్పితే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం అసలు దీని వర్జన్ ఏంటంటే కొంతమందికి నిజంగా కూడా ఈ పేదోళ్ళు వర్సెస్ పెత్తందారులు అనే దానికి అర్థం కరెక్ట్గా తెలియట్లేదు సార్. ఆయన బాటమ్ ఆఫ్ ద నిరుపేద కుటుంబాలు ఆకలి తీర్చాలి. ఎందుకంటే చాలా దేశాల్లో కూడా చెప్తా ఉంటారు పావర్టీ, ఎందుకంటే ఆకలితో పావర్టీతోనే అండర్స్ట్ విషయం డిస్కస్ చేసుకోవాలి సార్. అంటే నిరుపేదల కడుపు నింపాలి, ఆకలి తీర్చాలి అనే ఆలోచన గొప్పదే, కాదనడానికి లేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి చెప్పండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో తిండికి గతి లేనివాడు ఎవరు లేడు ఈ రోజుల్లో. తిండి ఎట్లయినా సంపాదించేసుకుంటున్నారు. అంటే అంత వెనకబడి మనం లేము. లేదు, చాలా తప్పండి. నా నియోజకవర్గంలోనే మీరు ప్రతిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాలు తినలేని పరిస్థితి, కరెంట్ లేక ఇంకా అసలు యాక్సెస్ టు స్కూల్ లేదు. మరి ఇంత దరిద్రంగా ఎందుకు తయారైందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎస్టీస్లో ఇవాళ ఉన్న మా రాష్ట్రంలో అన్ని ఎస్టీ సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బలంగా ఉన్నారు? ఆ కాన్స్టిట్యున్సీస్లో పేదరికం ఆ మాదిరిగా ఉంది కాబట్టి అవన్నీ ఆయన పథకాల ద్వారా ఆదుకున్నారు కాబట్టి ఇవాళ ఆయన బలంగా. గత 5 సంవత్సరాల్లో ఆదుకుంటే ఈ రోజు తిండికి గతి లేని వాళ్ళు ఉండొద్దు కదా సార్. మరి అందుకనే కదండి మీకు డేటా చెప్తుంది కదా, 2019కి ముందు ఇఫ్ యు టేక్ కేంద్రం గణాంకాలు మన రాష్ట్రంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో 11.7% పేదరికం ఉందని చెప్పి డేటా చెప్పింది. మొన్న పబ్లిష్ చేసిన డేటాను చూసుకున్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు గడిపిన తర్వాత మొన్న లేటెస్ట్ డేటా ప్రకారం ఈ రాష్ట్రంలో పేదరికం 4.2%కి పడిపోయింది. దాట్ స్పీక్స్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన సంక్షేమం. అండ్ రెండోది, అభివృద్ధి చేయలేదని ఒక ప్రచారమే తప్పితే ఈ రాష్ట్రానికి తగ్గ అభివృద్ధి కానీ ఈ రాష్ట్రాన్ని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫౌండేషన్ నాకు తెలిసి ఇట్ ఈజ్ అన్ఇమాజినబుల్. ఎందుకంటే మాకు ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని పోర్టులు ఉన్నాయో ఈయన కేవలం 5 ఏళ్ల పరిపాలనలో అన్ని పోర్టులను ప్రభుత్వం ద్వారా కట్టడం మొదలైన 4 ప్రధానమైన పోర్టులని ఈయన కట్టడం మొదలెట్టారు. 9 ఫిషింగ్ హార్బర్స్ని మొదలుపెట్టారు. అవి కూడా కంప్లీషన్కి రెడీగా ఉన్నాయి. ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది డాక్టర్ని ఈ రాష్ట్రం ప్రొడ్యూస్ చేసిందంటే ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ మెడికల్ కాలేజ్ని 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా బోల్డ్ మంది డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసుకుని ఈ రాష్ట్రానికి కాకుండా ఈ దేశానికి కూడా ఉపయోగపడే విధంగా చేయటం, నర్సులను ప్రొడ్యూస్ చేయటం, యాక్సెస్ టు హెల్త్ కేర్ అంటే ఈ 17 మెడికల్ కాలేజీల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో పేదవారికి మెడికల్ ఫెసిలిటీస్ యాక్సెస్ ఇవ్వటం. అలాగే అసలు ఎనీ డెవలప్మెంట్కి ఫండమెంటల్ బేసు ఎడ్యుకేషన్. నాడు నేడు పేరుతో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎడ్యుకేషన్ చేశాడు ఆయన. మొట్టమొదటిసారిగా ఐ థింక్ ఇప్పుడు లేటెస్ట్ టాఫెల్ ఎగ్జామ్స్కి హైయెస్ట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి పార్టిసిపేషన్ ఆంధ్ర రాష్ట్రం నుంచే వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.